హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు మార్నింగ్ బ్లాగ్ టిఫిన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈరోజు అయితే ఉగ్రాని ప్రిపేర్ చేశానన్నమాట. సో 365 డేస్ ఇయర్ అంతా తినగలిగే టిఫిన్ ఏదైనా ఉందా అని ఎవరైనా మీకు అడిగితే ఏం చెప్తారో నేనైతే ఉగ్రాని అని చెప్తానన్నమాట. సో ఉగ్రాని అంటే నాకు చాలా చాలా ఇష్టము, డైలీ పెట్టినా కూడా తింటాను అనమాట. సో మరో విషయం అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు. సో ఈరోజు అయితే ఒక అతను చిలక జ్యోతిష్యం చెప్తానంటూ తిరుగుతూ ఉన్నాడనమాట గల్లీలో. సో మాకు అది వినిపించింది. అయితే నేను మా బాబు అనుకున్నాము, చూద్దాం పిలుద్దాం ఏం చెప్తాడో అని చెప్పేసి. అదంతా ఫేక్ అని తెలుసు, కాకపోతే చూద్దాం ఏం చెప్తాడో అని చెప్పేసి పిలుద్దాం అనుకున్నాము. ఈ లోపల అతనే గేట్ నాక్ చేసి జ్యోతిష్యం చెప్తానని అన్నాడనమాట. సరే చూద్దాం ఏం చెప్తాడో అని చెప్పేసి లోపలికి రమ్మని పిలిచాము. వచ్చిన తర్వాత అతను సో చిలుకతో కార్డ్స్ అయితే తీయించాడు. అతని వాయిస్ చిలకకు అలవాటైంది అనుకుంటా. సో అతను చెప్పినబడి కార్డ్ అయితే తీసిచ్చింది. సో దాన్ని బట్టి జనరల్గా అతను జ్యోతిష్యం అయితే చెప్పేశాడు. చెప్పిన తర్వాత మా బాబుకి అయితే బాగుందని చెప్పాడు, నాకైతే ఏదో దోషం ఉందని చెప్పాడు. సో చెప్పి మీకు దోష పరిహారం కోసం ఒకటి పూజ లాంటివి చేస్తానని అన్నాడు. సరే చెయ్యి అని చెప్పామన్నమాట. అయితే ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని రమ్మన్నాడు. సో నేనైతే ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ గ్లాస్లో వాటర్ అయితే తెచ్చి ఇచ్చానన్నమాట. సో ఆ వాటర్ని అక్కడ పెట్టి అతను 5 times వాటర్ పైనుంచి అవతలికి దాటమని చెప్పాడు. సో నేనైతే దాటాను. తర్వాత మళ్ళీ అతను ఏదో మంత్రం వేశాడన్నమాట. ఏదో మంత్రాలు చదువుతూ చేతితో గ్లాస్ పైన ఇలా రౌండ్గా తిప్పాడన్నమాట. సో తర్వాత దాటమని చెప్పాడు. సో దాటినట్టయితే వాటర్ అనేవి కొద్దిగా బ్లాస్ట్ అయినట్టు అనిపించి కలర్ అయితే రెడ్ కలర్ వచ్చేసింది. సో రెడ్ కలర్ వచ్చింది కదా, సో ఇప్పుడైతే నేను దోషమంతా తీసేశాను అని చెప్పాడన్నమాట. సో అతను చేతిలో సోడియం పట్టుకోవడము, సోడియం అందులో వేయడము మేమైతే అబ్జర్వ్ చేసి నవ్వుకుంటున్నాం అనమాట. సో అంటే సోడియం వాటర్లో వేసినప్పుడు అది పేలి ఈ విధంగా రెడ్ కలర్ అయితే ఫామ్ అయిందన్నమాట. సోడియం వాటర్తో రియాక్ట్ అయితే కొద్దిగా పేలుతుంది కాబట్టి సో అది మాకు తెలుసు, రెసిడ్యూగా రెడ్ కలర్ వచ్చేసింది. సో మనకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఇలా అనుకున్నాము. సో తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఇలా మూఢనమ్మకాలను నమ్ముతూ ఎన్నోసార్లు మోసపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అవేర్నెస్గా ఉండాలి. సో ఇలా కొంతమంది బతుకు తెరువు కోసం అలా చేస్తూ ఉంటారు, కొంతమంది బాగా పెద్ద పెద్ద మోసాలు చేస్తూ అందరినీ నమ్మిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ నమ్మొద్దు. మనము మూఢనమ్మకాలని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయకుండా రియల్ ఏందనేది పిల్లలకు చూపించినట్టయితే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.